తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో హైదరాబాద్ స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్, 2 సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచిన నిఖిత్ జరీన్ కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలోనే సిరాజ్ కు ప్రభుత్వం ఉద్యోగం, నగదు ప్రోత్సాహకం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత వారం ఈ కేబినెట్ సమావేశంలో ఈ హామీకి ఆమోదం లభించింది. అలాగే నిజామాబాద్ బాక్సర్ నిఖిత్ కూడా ప్రభుత్వ ఉద్యోగంతో పాటుగా నగదు ప్రోత్సాహకం కూడా ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇటీవల టీమిండియా T20 వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే. ఆ జట్టులో మహమ్మద్ సిరాజ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తాను సాధించిన మెడల్ని చూపించడమే కాకుండా సీఎం కు తన జెర్సీని కూడా బహుకరించాడు. ఆ సమయంలోనే సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు. అలాగే నిఖత్ జరీన్ కూడా ప్రభుత్వ ఉద్యోగం, నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. వీరి ఇరువురికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వనున్నారని తెలుస్తుంది. అయితే ఇద్దరు అథ్లెట్లు కాబట్టి దాదాపుగా గ్రూప్ 1 కేడర్ లో DSP ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక కేబినెట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా సిరాజ్, నిఖిత్ జరీన్ విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. 3 మ్యాచ్ల T20 సిరీస్ కు క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ లో తలపడుతుంది. మొదటి వన్డేలో త్రుటిలో విజయాన్ని కోల్పోయి డ్రాతో సరిపెట్టుకున్న టీమిండియా రెండో వన్డేలో మాత్రం పరాజయం పాలైంది. ఇంకా నిఖిత్ జరీన్ ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ లో ఉంది. గత వారం జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ లో నిఖిత్ కు భారీ షాక్ తగిలింది. చైనాకు చెందిన టాప్ బాక్సర్ వుయు చేతిలో ఓటమి చవి చూసింది. ఓటమి తరువాత నిఖిత్ కన్నీటి పర్యమంతమైంది. ఆ దృశ్యాలు చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. నిఖిత్ ఒలింపిక్స్ భర నుంచి తప్పుకున్నట్లు అయింది. మరి సిరాజ్, నిఖిత్లకు గ్రూప్ 1 ఉద్యోగం, నగదు ప్రోత్సాహకం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.